హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే ఎస్పెషల్లీ విద్య గురించి అండి. అంటే పిల్లలు చదవడం, జ్ఞాపకం పెట్టుకోవడంలో లేదా మర్చిపోతూ ఉంటారు, పరధ్యానంలో పడుతూ ఉంటారు, చదివిన దాన్ని గుర్తు పెట్టుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, వాళ్ళు చదివిందంతా వాళ్ళకి మంచిగా గుర్తుండాలి అంటే ఏ మంత్రాన్ని పఠించాలి అనే దాని గురించి ఈరోజు అయితే మనం చర్చించబోతున్నాం. దాంతోపాటు ఒక ముద్రని కూడా నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తానండి. మీకు ఇదివరకే తెలిసి ఉంటే దాన్ని ప్రతిరోజు చేయవచ్చు. ఒక 10 నిమిషాల పాటు, కనీసం 10 నిమిషాలు చేయకపోయినా వాళ్ళ ఏజ్ క్యాలిక్యులేషన్ బట్టి, అంటే పిల్లల ఏజ్ ఎంత ఉంటే అన్ని నిమిషాలైనా వాళ్ళతో చేయించాలన్నమాట. ఇది ఉదయం చేయించాలి. ఈ మంత్రాన్ని కూడా అంతే. ఉదయం వాళ్ళు చదువుకునే టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత 10 నిమిషాలు ఈ ముద్రతో ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు చదవడం అయితే ప్రారంభిస్తే చదివిన దాన్ని మంచిగా గుర్తు పెట్టుకోగలుగుతారు. అలాగే వాళ్ళ జ్ఞానం కూడా మంచిగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. గుర్తు ఉండడం వల్ల వాళ్ళు ఎగ్జామ్స్లో కూడా మంచిగా ప్రజెంట్ చేయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఉత్తీర్ణులు అవ్వడం ఇలాంటివన్నీ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చదివిన దాన్ని జ్ఞాపకం కోసం, జ్ఞాపక శక్తి డెవలప్ కావాలంటే ఈ మంత్రాన్ని అయితే వాళ్ళు ప్రతిరోజు పఠించాలి. ఇక ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. హయగ్రీవ మంత్రం అండి. మీకు తెలిసే ఉంటుంది. హయగ్రీవుని అంతటి వారికి మనం స్పష్టంగా పలకలేని విషయాల్ని పలకాలన్నా కూడా హయగ్రీవుని తలుచుకున్నంత మాత్రానే నాలుక అనేది స్పష్టంగా మాట్లాడగలుగుతుంది, స్పష్టంగా పలకగలుగుతుంది. అది ఏదే ఒక పదమైనా పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు ఈ మంత్రం చదువుతూ తేనెనేని, నేను ఇదివరకే కొన్ని టిప్స్లో అయితే షేర్ చేశాను. తేనెనేని కొద్దిగా నాలుక పైన పెట్టుకొని ఈ మంత్రం చదివిన తర్వాత సవరుకొని, అంటే తేనెనే ఒక డ్రాప్ని నాలుక పైన వేసుకొని తరువాత వాళ్ళ చదివడాన్ని ప్రారంభిస్తే కూడా మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఇక ఆ మంత్రం ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక కృతిం అదరం సర్వ విద్యానం ఓం హయగ్రీవ ఉపాస్మహే. ఈ మంత్రం అండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు 3 సార్లు లేదా 5 సార్లు లేదా 9 సార్లు, మీకు వీలు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు, కనిష్ట పక్షాన 3 సార్లు అయినా మీరు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల అది కంఠస్థం అయిపోతుంది మీకు మరల చెప్పుకోవడానికి. దాంతోపాటు జ్ఞాన ముద్ర అనేది ఉంది. ఈ ముద్ర విషయాలకు వస్తే జ్ఞాన ముద్ర అనేది ఉంది మనకి. ఇలా చూడండి, ఇలా ఈ బొటన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకొని, ఇలా మనం జ్ఞానానికి కూర్చుంటాం కదా ధ్యానం చేసేటప్పుడు, ఇలాగా కూర్చోవాలన్నమాట. 2 చేతుల్లో ఇలా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ధ్యానం అయితే చేయాలి. లేదా కనీసం వాళ్ళ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేసి తర్వాత చదివినట్టయితే మంచిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యావంతులు మంచిగా డెవలప్ అవ్వడానికి వీలుంటుంది. ఇదేనండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.